కావాలంటే మినపప్పు, జాగరీ పౌడర్, బెల్లం పొడి, గీ, ఇంకా కొంచెం రైస్. ప్రజ్ఞ, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఏదైతే మెజర్ చేసుకున్న మినపప్పు ప్యాన్లో వేసేయాలి. ఆగు నేనే ప్యాన్ నీ దగ్గరికి తెస్తాను. రోస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకొక 5 minutes. అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో కాదు నేను చెప్తాను. సేమ్ అదే ప్యాన్లో మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే ఉంచుకొని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేయాలి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లగా చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ రోస్ట్ చేసుకున్న మినపప్పు అండ్ సెకండ్ చేసిన రైస్ రెండు కూడా కూల్ అవ్వాలి. ఇలాగ ఒక ప్లేట్లో పెట్టేసి మనం వదిలేస్తే అవి కూల్ అయిపోతాయి. ఇది ఇప్పుడు కూల్ అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాం. Thank you. ఇది ఫైన్ పౌడర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కింద పెట్టు. హాట్ ఉంటుంది. జాగరీ పౌడర్ ఇందులో వేసి ప్రెగ్నెంట్ మిక్స్ చేశాను. నేను హెల్ప్ చేయనా? మనం మినపప్పు ఫ్రై చేసాం కదా, అదే ఆ వైట్. నేను చేయనా? బెల్లం పొడి ఇంకా మినపప్పు రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు గీ యాడ్ చేసుకోవాలి. ప్రజ్ఞ ఫుల్ స్పూన్ ఎక్కువ ఇంకా ఎక్కువ.
ఎక్కువ. గీ మనం చూసుకొని వేయాలి, అంటే లడ్డూకి ఎంత కావాలనిపిస్తుందో అంత గీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని మిక్స్ చేస్తే ఇట్లా అవుద్ది మనది. ఇప్పుడు దీన్ని లడ్డూస్లో చుట్టుకోవడమే. ఇది సున్నుండ మిక్స్. నేను లడ్డు వస్తే అప్పుడు పెడదాం. రండి ఫ్రెండ్, వాష్ చేసుకుందాం. అవును, నేను ప్రెగ్నెంట్ చేసిన సున్నుండలు రెడీ అయిపోయి, ఇప్పుడు మా ప్రెగ్నెంట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. కంప్లీట్ చేసి చెప్పు, కంప్లీట్గా తినేసి చెప్పు. మా సున్నుండ వీడియో మీకు నచ్చితే మా చిన్న వీడియో అంటే